ప్రియమైన వారలారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీకు అందరూ కూడాను నా యొక్క వందనలు తెలియజేస్తున్నాను. ప్రభునామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పాఠ్యాంశము మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 14 వచనం ఉన్నటువంటి వచనాలు మనం ధ్యానం చేద్దాము. ఇందులో ఈరోజు ధ్యానించవలసిన వాక్యము ఏమిటనంటే 14వ వచనంలో ఒక వాక్యం రాయబడి ఉన్నది. ఏమిటనంటే, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు మనం తెలుసుకుందాము. ఎందుకనంటే ప్రభువారు ఉపమాన రీతిగా ఈ విషయాన్ని తెలియజేశారు మనకి. ఏమిటంటే, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన రాజును పోలి ఉన్నది. పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. అంటే రాజు అంటే ఏంటన్నమాట, ఒక దేశాన్ని, కొంతమంది ప్రజలను పరిపాలించే వాడిని రాజు అంటారు. ఆ రాజు చెప్పింది వేదవాక్కు. ఆ రాజు చెప్పింది ప్రతి విషయం కూడా చేయాలి. చేయనటువంటి వాడిని కఠినంగా శిక్షిస్తాడు. రాజు యొక్క లక్షణాలు. అటువంటి రాజుతో పరలోక రాజ్యాన్ని పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన వాళ్ళారా, తన కుమారునికి వివాహ విషయంలో పెళ్లి విందు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ పెళ్లి విందుకు ముందుగా కొంతమందికి ఈ పెళ్లి విందుకు రావాలని చెప్పేసి ఆయన కొంతమందికి వర్తమానం పంపాడు. అయితే పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది. విందు అంటే ఇక్కడ చక్కగా మంచి కొవ్వినటువంటి పశువులు, వధించబడిన ఎద్దులను, క్రొవ్విన పశువులను వధింపబడినవి. విందు సిద్ధముగా ఉన్నది. కాబట్టి వీరందరూ రావాలని చెప్పేసి మొదటగా చెప్పినటువంటి వారిని తీసుకురావటానికి కొంతమంది దాసులను పంపుతారు. అయితే తన దాసులు వెళ్ళి వారిని పిలిచినప్పుడు ఒకడు ఏమంటాడంటే, నాకు పని ఉంది, నేను పొలంలోకి వెళుతూ ఉన్నాను, నేను రాలేను అని చెప్తాడు. రెండో వాని వద్దకు వెళ్ళినప్పుడు అతడు కూడా నేను వర్తకానికి వెళుతూ ఉన్నాను, నేను రాను అని చెప్పేసి అతను చెప్తాడు. అయితే మిగిలిన వారు ఏం చేశారంటే, వీళ్ళని దాసులు అందరూ కూడాను కఠినంగా కొట్టి వారిని సంహరించేస్తారు. అప్పుడు రాజుకు కోపం వచ్చేసి వెంటనే ఆ నరహంతకులను, వాళ్ళు ఏమని పిలిచారనమాట, నరహంతకులు అంటే నరులను చంపేటువంటి వాళ్ళు. రాజు కోపం కదా, వాళ్ళందరూ కూడా వెళ్ళి ఎవరిని కూడా ఉంచుతాయి వీళ్ళని చంపేసారని చెప్పేసి అందరూ కూడా చంపించేస్తారు. అయితే పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది. మరలా కొంతమందిని పిలవటానికి ఏర్పాటు చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, రాజు మొదటిగా మీరు వెళ్ళి, పిలువబడిన వారు పాత్రులు కారు కానీ వారు నరహంతకులు, మరలా మీరు వెళ్ళి రాజమార్గంలోకి మీరు వెళ్ళి రాజమార్గంలో ఉన్నటువంటి వారిని అంటే పిలుచుకుని రండి అని చెప్పినప్పుడు ఈ సేవకులు వెళ్ళి ఈ దాసులు వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్తారు, రాజమార్గంలోకి వెళ్తారు. రాజమార్గంలో ఉన్నటువంటి వారిని, మంచి వారిని, చెడ్డవారిని అందరినీ తీసుకొని వస్తాడు పెండ్లి విందుకు. వీళ్ళందరూ తీసుకొని వచ్చి ఒక చోట కూర్చుని పెడతాడు. అయితే రాజు వాళ్ళు చూద్దామని చెప్పేసి ఆ గదిలోనికి వస్తే అందరూ కూర్చొని ఉంటారు. అందులో ఒక అతను చూసి, స్నేహితుడా, ఇక్కడ ఏంటంటే 22వ అధ్యాయము 12వ వచనంలో, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అంటే పెండ్లి వస్త్రం ధరించుకోవాలి. పెండ్లి వస్త్రాలు అంటే ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు, రోజు ధరించేటువంటివి కావు కానీ ప్రత్యేకింపబడినటువంటి వస్త్రాలు వేసుకొని ఇక్కడికి రావాలి. అదేంటి నువ్వు పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగో వచ్చితివి అని అడిగినప్పుడు అతను ఏమంటాడంటే, ఏమీ మాట్లాడు, మౌనంగా ఉంటాడు.
అప్పుడు రాజు తన దాసులను పిలిచి ఇతనిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట ఉన్న చీకట్లోని పారవేయుడి. మీకు వెలుపట్లో ఉన్న చీకట్లోని త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటేను ఉండును. చూసారా, ఇది రెండో రాకడలో మరి చెడ్డవారందరిని మంచివారి నుంచి చెడ్డవారిని వేరుపరచి వారిని అగ్నిగుండములో నుంచి త్రోసివేయటం అన్నమాట. ఇక్కడ దీన్ని మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పెండ్లి విందు అని అంటే రెండవ రాకడలో ప్రజలందరూ కూడాను ఒక చోటికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం, అంటే చివరి వచనంలో వాక్యం రాయబడి ఉంటుంది. ఏమనంటే గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన ఏదైనాను అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోకి ప్రవేశింపడు. చూసారా, జీవగ్రంథం, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అంటే యేసయ్య మరి మనిషి కుమారుని యొక్క జీవగ్రంథం. ఆ గ్రంథంలో మరి రాయబడి ఉండాలి ప్రతి ఒక్క వారి పేరు. రాయబడితేనే పరలోక రాజ్యంలోకి వెళ్తారు ప్రియమైన వారలారా. మరి ఇక్కడ ఈ జీవగ్రంథములో ప్రతి వారు కూడా మన పేరు ఉందా లేదా అని చెప్పేసి మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సి ఉన్నది. ఇక్కడ పెళ్లి విందు వస్త్రాలు ఇతను వేసుకోలేదు. అంటే ఏంటన్నమాట, పెళ్లి విందు వస్త్రాలు అంటే ఇక్కడ పోల్చుకుందాం, ఇక్కడ ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి 19వ అధ్యాయం 8వ వచనంలో, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమె ధరించుకొనుటకు అంటే ఏంటంటే ఎవరన్నమాట ఆమె అని అంటే సంఘము, దేవుని యొక్క సంఘము ఆమె అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప భార్య అని అర్థం చేసుకోకూడదు. ఆమె యొక్క భార్య, దేవుని యొక్క భార్య అంటే యేసు యొక్క భార్య అంటే ఏంటన్నమాట సంఘం. ఆ సంఘంలో మరి స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, కాబట్టి పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఆమెనే అక్కడ సంఘానికి ఉచ్చరించినట్టే మనం చూస్తూ ఉన్నాం. ఆ సంఘాన్ని ఆమె అని పిలిచారు. ఆ సంఘంలో మరి ఏంటన్నమాట అక్కడ ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ బట్టలు ఎటువంటి అన్నమాట, ప్రకాశములను సన్నపు నారబట్టలు అంటే మంచి అందమైనటువంటి బట్టలు. మరి పెళ్లి కుమార్తెకి ఎటువంటి పెళ్లి సమయంలో ఎటువంటి బట్టలు తొడుగుతారనమాట, ధరిస్తారు. మంచి ప్రకాశమానమైన బట్టలు కానీ సన్నపు నారు బట్టలు కానీ అందంగా ఉండేటువంటి వాటిని ధరింపజేస్తారు. అయితే ఇక్కడ సంఘానికి ఇవ్వండి ఏంటంటే ఈ బట్టలు ఏంటన్నమాట, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడ బట్టలు అంటే వస్త్రాలు కాదు, కానీ ఇవి ఏంటన్నమాట పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. అంటే వీళ్ళు వచ్చినటువంటి వారు కొందరు నీతి క్రియలు జరిగించినటువంటి వారు, కొందరు నీతి క్రియలు జరిగించినటువంటి వారు. ఈ పెళ్లి మీద వచ్చినటువంటి వారిలో ఇక్కడ నీతి క్రియలు అంటే ఎవరైతే నీతి క్రియలు అనేటువంటి వస్త్రాలను తోడుకుంటారో వారు పరలోక రాజ్యాన్ని అర్హులుగా ఉంటారని చెప్పేసి నేను మీకు మనం చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం యెషయా గ్రంథంలో మనం చూసినట్టయితే 61వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడినది, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అనే పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు అంటే నీతి అనే బట్ట ఏంటన్నమాట, పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధులు అంటే నీతిమంతులు, నీతిని ధరించుకున్నటువంటి వారు. అంటే అసలు నీతి అంటే ఏంటన్నమాట, నీతి అని అంటే దేవుడు ఏదైతే చెప్పారో అది చేయటం, అదే నీతి. విశ్వాసం కలిగి ఉండటమే నీతి. తర్వాత
అటువంటి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏంటనంటే నీతి అంటే ఏంటనమాట, నీ నీ పొరుగువారిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, తప్పులు చేయకూడదు, పాపము చేయకూడదు, సకల దుర్నీతియు పాపము. కాబట్టి ప్రతి మనుషుడు కూడాను దేవుని సన్నిధిలోకి దేవుడు మరి భర్త తన భార్యను తీసుకొని మరి దగ్గర చేర్చినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని తీసుకొని తన దగ్గర ఉంచుకోవటానికి మరి ఉండాలి అని అంటే ప్రతి వారు కూడాను నీతి క్రియలు జరిగించాలి, నీతిని జరిగించాలి. నీతి అంటే మనం ఎప్పుడైతే నీతి అంటే దేవుని విశ్వాసం ఉంచడమే నీతి, దేవుని క్రియలు జరిగించడమే నీతి, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవటమే నీతి. మనం ఆ విధంగా ఉన్నామా లేదని చెప్పేసి మనం చూసుకోవాలి ప్రియమైన వారలారా. కాబట్టి మరి నీతి క్రియలు అనేటువంటి వస్త్రము పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు అని ఎవరైతే చెప్పగలరో వారు దేవుని సన్నిధిలో ఉంటారని చెప్పేసి నేను మీకు మనం చేసి ఉన్నాను. నీతి చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం రాయబడి ఉందంటే 10వ అధ్యాయం 2వ వచనంలో నీతి మరణం నుండి రక్షించును. నీతికి ఎలా ఉండాలి? నీతి అంటే ఏంటనమాట, దేవుడు చెప్పినట్లుగా చేయటం. ఇక్కడ రాసి ఉంది నిర్మాకాండం 6వ అధ్యాయము మరి 25వ వచనం ఏముందంటే ఆయన ఆజ్ఞలను అనుసరించుటే నీతి. మరి ఎవరైనా అనుసరిస్తున్నారా? ఆయన ఆజ్ఞలు అంటే ఏంటి? దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. నేను తప్ప దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అంది కానీ ఉండి దేని రూపంనైనాను విగ్రహంనైనాను మరి పూజింపకూడదు, సాగిరి పడకూడదు అని చెప్పేసి ఆయన రెండవ ఆజ్ఞగా చెప్పి ఉన్నారు. అట్లాగా నరహత్య చేయకూడదు, దొంగిలింపకూడదు, నీ తల్లిదండ్రులను ప్రేమించుము, గౌరవించుము, ఈ విధంగా ఆజ్ఞలు చెప్పి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం నెరవేరుస్తున్నామా అని ఒకసారి మనం ఆలోచించాలి. అదే నీతి అని అంటే. నీ శత్రువులను ప్రేమించుము. మనం ఎంతవరకు ప్రేమిస్తున్నాము ప్రియమైన సంఘమా? శత్రువులను ప్రేమించాలి, బీదలను కనికరించాలి. ఇవన్నీ కూడా నీతి క్రియలు. ఇంకా మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము. ఇంకా 11వ వచనం చూసినట్లయితే నీతిమంతుడు నోరు జీవపు ఓట. నీతిమంతుని యొక్క నోరు ఎలా ఉంటుందంట? జీవపు ఓట. జీవం అంటే ఎప్పుడు కూడా జీవించాలంటే ఆ నీతిమంతుడి నుంచి కొన్ని దేవుని వాక్యాలు వస్తుంటాయి. కాబట్టి జీవపు ఓట అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది. ఇంకా మన 16వ వచనం చూసినట్టయితే నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. నీతిమంతుడు మరి కష్టపడి పనిచేసి వచ్చే ఆదాయం కూడా ఏమంటారు? జీవదాయకం. అంటే ఎప్పుడు కూడా జీవించేటువంటి పరిస్థితుల్లోనే ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే నీతిమంతుడు నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతుడి గురించి ఎలా రాసిందో చూసాడు ప్రియమైన సంఘంలో. అలాగే నీతిమంతి పెదవులు అనేకులను ఉపదేశించును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతుడు నిత్యము నిలుసు కట్టడం వలె ఉన్నాడు. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. నీతిమంతుడు అన్నడను కదిలింపబడడు. నీతిమంతుడు నోరు జ్ఞానోపదేశమును పలుకును. ఇంకా చాలా ఉన్నాయి ప్రియమైన సంగమా. ఇటువంటి నీతిమంతుని గురించి, నీతిని గురించి మరి సామెతలు 10, 11, 12 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఎన్నో రాసి ఉంటాయి. చూసారా? మరి నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును. ఇక్కడ 11వ అధ్యాయం 18వ వచనంలో చక్కగా రాయబడి ఉంటుంది. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందునని చెప్పేసి ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. ఈ నీతిని గురించి, నీతిమంతుని గురించి ఇక్కడ చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వారలారా, మనము మరి ఆ స్థితిలోకి నీతి వస్త్రాలు మనం ధరించుకున్నట్లయితే, మామూలుగా ధరించుకునే వస్త్రాలు కాదు కానీ నీతి క్రియలు, నీతి వస్త్రాలు మనం ధరించుకోవాలి. అవి ధరించుకున్నప్పుడు మరి ప్రభువారు చూసి మనలను మరి తన దగ్గర తీసుకోవటానికి అవకాశం ఉందని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. చూడండి, మీరు సముద్రాన్ని ఎప్పుడైనా చూసారా ప్రియమైన వారలారా? సముద్రంలో చేపలు ఉంటాయి. సముద్రపు నీరు రుచి ఎలా ఉంటుంది?
ఉప్పుగా ఉంటుంది. ప్రపంచంలో ఏ సముద్రం చూసినా, ఏ కడవలోకి వెళ్ళి చూసినా కానీ నీరు ఉప్పుగానే ఉంటుంది. మీరు చూసాను, నేను సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం నీరు కూడా రుచి చూశాను నేనైతే. ఉప్పుగా ఉంటుంది, మనం ఉప్పు నోట్లో వేసుకున్నట్లే ఉంటుంది. అటువంటి నీటిలో చేప పుట్టి పెరిగి ఉంటే దాన్ని మనం వండుకొని తిన్నప్పుడు ఉప్పుగా ఉండదు. అంటే ఏంటనమాట, ఆ చేప నీటిలో ఉన్నా కానీ ఆ ఉప్పుని మొప్పల ద్వారా దాన్ని నెట్టేస్తుంది, అలానే జీవిస్తుంది. అలానే ప్రియమైన వారులారా, మనము సముద్రం లాంటి ఈ లోకంలో మనం ఉన్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు పాపం అనేటువంటిది మన దగ్గర రాకుండా, మనం దాన్ని విసర్జించినట్లయితే, దాని దగ్గర రాకుండా తోలివేసినట్లయితే మనము నీతిమంతులుగా ఉంటాము. దేవుని సన్నిధిలోకి దేవుడు మనల్ని తన చెయ్యి చాపి మనం తీసుకొని వెళ్తారని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ చూసారా, ఇక్కడ పరిశుద్ధుల యొక్క ప్రశస్త వస్త్రములు అంటే పెళ్లి కుమార్తె ధరించే వస్త్రాలు ఏంటని అంటే, ఇక్కడ ప్రశస్త వస్త్రాలు ప్రతి వారు కూడా మరి నూతనమైన వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకోవాలి. ఆ వస్త్రాలు ఏమిటంటే నీతి క్రియలు. అంటే ప్రతి వారు కూడా ఆ నీతి క్రియలు మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం పరలోక రాజ్యానికి అర్హులుగా ఉంటామని చెప్పేసి నేను మీకు మనం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన వారులారా, మనం ఆ విధంగా ఈ లోకంలో అట్టి క్రియలు మనం పొందుకొని మనం జీవించాలని చెప్పేసి నేను మీకు మనం చేస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.